ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు మరోసారి డిస్మిస్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సంజయ్ బెయిల్ పిటిషన్ కోర్టు మూడోసారి కొట్టేయడానికి కారణాలేంటి? రాణి, ఈరోజు ఏసీబీ కోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ లో కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిపి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన సిఐడి ఏడీజీ అదేవిధంగా ఫైర్ డీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం జరిగింది. సుమారు 1.5 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం చేశారని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. అగ్నిపథ్ ఎన్ఓసి జారీ చేసేందుకు ఒక వెబ్సైట్ నిర్వహణ, ట్యాబ్లు కొనుగోళ్లు, అదేవిధంగా సిఐడిలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పైన అవగాహన కల్పించేందుకు దానికి సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేయటం, వీటిపైన థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అప్పగించడం, వాళ్ళు పనులు పూర్తి చేయకుండానే వాళ్లకు బిల్లులు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ విచారణ జరిపిన తర్వాత ఆయన పైన కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఆయన కోర్టులో లొంగిపోయారు. అయితే లొంగిపోయిన తర్వాత ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఆయన 2 సార్లు బెయిల్ పిటిషన్ గతంలో విచారణ జరిపి కొట్టివేయగా తాజాగా 3వసారి దాఖలు చేశారు. విచారణ జరిపిన తర్వాత ప్రస్తుతం ఈ పిటిషన్ పై అంటే ఈ కేసులో ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉంది. ఇంకా ఎవరెవరు దీంట్లో ప్రముఖ పాత్ర పోషించారనే విషయాలన్నీ రాబట్టాల్సి ఉంది అనే విషయాన్ని తెలిపారు. ఈ దశలో కనుక బెయిల్ పైన బయటకు వచ్చినట్టయితే ఖచ్చితంగా కేసు పైన ప్రభావం పడుతుంది అని వాదనలు వినిపించారు. కోర్టు ఏకీభవించినటువంటి న్యాయస్థానం 3వసారి కూడా బెయిల్ పిటిషన్ ని రద్దు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి సంజయ్ గత 80 రోజులుగానే ఇక్కడ విజయవాడ జైల్లో ఉన్నారు. ఇంకా ఈ కేసులో ప్రధానంగా 2 కంపెనీలు, కుత్తాబ్ టెక్నాలజీస్, సౌత్రికా టెక్నాలజీస్ అనే ఈ 2 కంపెనీల యొక్క పూర్వాపరాలు తీసుకోవాల్సి ఉంది. వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ విధంగా డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే విషయాలన్నింటినీ తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలు ప్రాథమికంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు వాటిని సేకరించారు. మరింత లోతుగా దీనిపైన విచారణ జరుపుతున్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.